హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. త్రివిక్రమ్ టీం నుంచి ది మోస్ట్ అవైటెడ్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సుబ్రహ్మణ్య స్వామి పురాణ ఇతిహాసంగా ఈ సినిమా రాబోతోంది. ఎన్టీఆర్ను హీరోగా కన్ఫర్మ్ చేస్తూ ఈ మూవీ నుంచి సర్ప్రైజింగ్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అయితే గతంలో ఈ సినిమాను బన్నీ చేస్తున్నాడన్నట్టుగా స్ట్రాంగ్ టాక్ బయటకు వచ్చింది. బన్నీవాసు కూడా దీనిపై హింట్ ఇవ్వడం అప్పట్లో సంచలనమైంది. కానీ కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతిలోకి షిఫ్ట్ అయింది. దీంతో ఈ సినిమా కారణంగా ఎన్టీఆర్ బన్నీ మధ్య పోటీ ఉందనే కామెంట్ వచ్చింది. కానీ అసలు విషయం ఏంటంటే త్రివిక్రమ్ మొదటగా ఈ కథను ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారట. అయితే ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో బన్నీ దగ్గరికి చేరిందట. కానీ ఆలోపు తారక్ ఫ్రీ అవడంతో మళ్ళీ ఎన్టీఆర్తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ను తెరకెక్కించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారని ఇండస్ట్రీలో సమాచారం. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా భుజం కండరాల సమస్యతో బాధపడుతున్నారు. పవన్ 2 భుజాల కండరాలు పూర్తిగా చిట్లడం, భుజాల రొటేటర్ కఫ్ గాయం కారణంగా కొంతకాలంగా పవన్ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరీక్షల కోసం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లారు. పవన్ వెంట ఆయన సతీమణి అన్నా లిజ్నోవా సైతం ముంబై చేరుకున్నారు. పరీక్షల అనంతరం 2 భుజం కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, తక్షణం సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. అయితే తనకు ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని ముగించుకొని మళ్లీ వస్తానని వైద్యులకు పవన్ తెలిపారు. పవన్ భుజాలకి శస్త్రచికిత్స అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎమోషనల్గా రియాక్ట్ అయ్యాడు. గుజరాత్లో గబ్బర్ సింగ్ షూటింగ్ జరుపుతున్న టైంలో పవన్ గుర్రం స్వారీ చేస్తూ కింద పడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్న బండ్ల అప్పటికే సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదనే విషయాన్ని బండ్ల తన ట్వీట్తో చెప్పకనే చెప్పారు. ముందు సినిమా పూర్తి చేయాలని, నిర్మాతకు ఇబ్బంది కలగకూడదని, వందల మంది కార్మికులు కష్టపడకూడదని, మీరు ఆ రోజు సర్జరీ వాయిదా వేసుకోవడం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనే అర్థంలో బండ్ల గణేష్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. 15 ఏళ్లుగా పవన్ నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటే తన గుండె బరువెక్కిపోతుందంటూ ఎమోషనల్ అయ్యారు బండ్ల గణేష్. ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతాం. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 3న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలో నటిస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి పురాణ ఇతిహాసం ఆధారంగా జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ పవర్ఫుల్ సినిమా రాబోతోంది. ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటే పవర్ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది ఇప్పుడు. ఇక ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ ఉత్తరంలో జననం, మధ్య భారతంలో తీర్చిదిద్దిన జీవితం, దక్షిణాదిలో ఆరాధ్యుడిగా ఎదిగిన వ్యక్తిత్వం అని కుమారస్వామి గురించి పరోక్షంగా తమ ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో కుమారస్వామి తమ రాష్ట్రానికి చెందిన వాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు దీనికి బదులుగా తెలుగు వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ దేవుడి రాష్ట్రంపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తాం. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతాం. గత 2 రోజులుగా తాను తీసుకునే రెమ్యునరేషన్ వివరాలతో బుల్లిరాజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. అనిల్ రావిపూడి స్కూల్ నుంచి వచ్చిన ఈ చిన్నోడు తన టైమింగ్తో ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ బుడ్డోడు ఒక్క రోజుకి ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నట్టుగా టాలీవుడ్లో టాక్. అంతేకాదు, చైల్డ్ ఆర్టిస్టులందరిలో మనోడే ఈ రేంజ్ పారితోషికం తీసుకుంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ సినిమాలో కరాచీలోని లైరీ ప్రాంతాన్ని, అక్కడి గ్యాంగ్ వార్స్, తీవ్రవాదం, క్రైమ్ బ్యాక్ డ్రాప్లో కాస్త డార్క్గా చూపించారు. దీనికి కౌంటర్గానే లైరీ ప్రాంతం అంటే కేవలం క్రైమ్ మాత్రమే కాదని, అక్కడ శాంతి, క్రీడలు, ప్రతిభ కూడా ఉన్నాయని ప్రపంచానికి చూపించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ అక్కడి సింధ్ ప్రావిన్స్ సమాచార శాఖ మంత్రి షెర్జీల్ ఇనామ్ మేమన్ ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమా పేరే మేరా లైర్. ఈ సినిమా ఇండియన్ దురంధర్కు ఒక గట్టి సమాధానంగా పాకిస్తానీ పొలిటికల్ లీడర్స్, మీడియా కూడా బాగా ప్రమోట్ చేసింది. ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన మేరీ లైరీ మూవీ అక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది. దురంధర్ మూవీ వరల్డ్ వైడ్గా 1,300 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిస్తే, దానికి పోటీగా భావించిన మేరా లైరీ డిజాస్టర్గా నిలిచింది. పాకిస్తాన్లోని ఓ థియేటర్లో తొలి రోజు ఈ సినిమా 22 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యింది. ప్రేక్షకులు థియేటర్స్కి రాకపోవడంతో ఈ సినిమాను కూడా థియేటర్ యాజమాన్యాలు తొలగించాయి.
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ప్రళయ్ అనే ఓ పోస్ట్ అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. జై మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ను సెప్టెంబర్ నుంచి ఆస్ట్రేలియాలో ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాతో బాలీవుడ్కు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. రణ్వీర్ స్వయంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో ఈయన రిస్క్ చేస్తున్నాడేమో అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.